ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్ లడ్డు అంటూనే ఉన్నారు. ఈ మాట వినేసరికి అబ్బో! డ్రై ఫ్రూట్సా? అబ్బా! ఎంత కష్టం ఉంటదో లడ్డు అనుకుంటారు కానీ చేసేంత వరకు తెలియదండి. ఈజీగా అయిపోతుంది. నాకైతే నిజంగా 10 నిమిషాలు పట్టింది. నేను చెప్పే విధంగా చేయండి. నిజంగా మీకు కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎలాంటి హడావిడి లేకుండా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మాత్రం తీసుకొని, నా దగ్గర ఉన్నవి బాదం, పిస్తాలు, కొన్ని పల్లీలు వేయించుకున్నానండి. నెయ్యేసుకొని వేయించుకొని పక్కన పెట్టేయాలి. బాగా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు. జస్ట్ బరకగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత నా దగ్గర గింజలు తీసిన ఒట్టి ఖర్జూర ఉన్నాయి. ఆ ఖర్జూర తీసుకొని నా దగ్గర అట్నే బ్లాక్‌బెర్రీ సీడ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఎండు ఖర్జూర అంటారు కదా! అలాగనే బ్లాక్‌వి కూడా ఎండు ఖర్జూర అవి కూడా ఉన్నాయి. రెండిటిని మిక్సీ పట్టుకొని కొంచెం నెయ్యేసుకొని ఖర్జూర పేస్ట్‌ని కొంచెం నెయ్యిలో ఏంపుకొని మనం మిక్సీ పట్టుకున్న బాదంది ఉంది కదండీ! ఆ పొడి ఏసేసుకొని మెత్తగా లడ్డూలాగా చుట్టుకోవాలి. తేనె నా దగ్గర సత్యనారాయణ గారి తేనె ఉంది. ఆ తేనె ఏసేసుకొని లడ్డు చుట్టేసుకొని తిన్నామంటే అదుర్స్ అంటే అదుర్స్. నచ్చితే లైక్